కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని రాయవరం రైతులకు ఓ ఎన్ఆర్ఐ అండగా నిలిచారు. గ్రామంలోని పంట భూములను స్వయంగా పరిశీలించారు. సాగునీటి సమస్యను గుర్తించిన ఎన్ఆర్ఐ శశి చెరువులోని కాలువ పూడికతీత పనుల కోసం 50,000 ఆర్థిక సాయం అందించారు. రైతులకు నీరు అందాలనే ఉద్దేశ్యంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చిన శశికి గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే తాను ఈ సాయం చేసినట్లు తెలిపారు. చాలా రోజుల నుంచి పిఠాపురం ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కూడా తెలుసుకోవడం, నా వంతు సాయం చేయడం, కళ్యాణ్ గారి ఆదేశాలకు, కళ్యాణ్ గారు చేయాలనుకుంటున్న మంచి పనులకు మేము కూడా ఎంతో కొంత పార్టిసిపేట్ చేయాలనే ఒక తపన ఎప్పుడూ ఉంటుంది. సో మా ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే లోకల్గా ఉన్న లీడర్స్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాము. ఈ ఏలూరు చెరువు లాస్ట్ గ్రామం అయినటువంటి రాయవరం దగ్గర 4 గ్రామాలు అనుసంధానంగా ఉన్నాయి. ఆ అనుసంధానంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా మొన్న తిరగడం జరిగింది. ఆఫీసర్లతో పాటు కలిసి అక్కడ ఉన్న ప్రాంతాలు కూడా కొంత సర్వే చేయడం జరిగింది. పైన ఒకవేళ వాటర్ వదిలినా కూడా ఇక్కడ రాకపోవడానికి కారణం ఆ పూడికలు అంతా కూడా అక్కడ అంతా కెనాల్స్ అన్నీ కూడా పూడికలతో నిండిపోవడం అని తెలుసుకొని దాన్ని బాగు చేస్తే మనకి కళ్యాణ్ గారు ఆల్రెడీ నీళ్లు పంపిస్తున్నారు కానీ ఇక్కడ రావలేదు కాబట్టి వాటిని వచ్చే విధంగా ఏం చేస్తే బాగుంటుందని తెలుసుకున్నప్పుడు ఆ పూడికలంతా కూడా తీసేస్తే చాలా అద్భుతంగా వాటర్ వస్తుందని అనుకొని ఈరోజు పని స్టార్ట్ చేయడం జరిగింది. తిమ్మాపురం నుంచి ఇలాగ కొత్తూరు కాడి నుంచి కాలువ అంతా బాగా పూడిక తీయలేదు. ఆ పూడిక గురించి మేము అందరం పనిచేద్దామని రైతులందరినీ సమకూర్చే సమయంలో మరి శశి యాదవ్ గారు ఎలా తెలుసుకున్నారో తెలియదు. ఎన్ఆర్ఐ శశి యాదవ్ గారు ఈ విషయాన్ని గమనించి మన సీన్ గారి ద్వారా ఆ విషయం తెలుసుకుని ఏంటి ఊడుపులు అవ్వకపోవడం ఏంటి, ఇది పేపర్లో చూశాను నేనని చెప్పేసి ఆయన వచ్చి మాకు ఏంటి ఇక్కడ పరిస్థితి అన్నీ పొలాలన్నీ పరిశీలన చేసి మరి పవన్ కళ్యాణ్ గారి ఏరియాలో ఒక్క ఎకరం కూడా ఎండిపోకూడదు, ఊడిపు అవ్వాలి, దానికి నా వంతు కృషి ఏ విధంగా చేస్తానని మా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. నేను అన్ని పరిశీలన చేసి ఈవేళ 50,000 రూపాయలు మా అందరి సమక్షంలో ఆయన ఇవ్వడం జరిగింది.